బాత్రూంలో కూర్చొని ఇక మొసలి కన్నీళ్లు గార్చే కార్యక్రమం చేస్తాడేమో. ఆ బాత్రూంలో తాళాలు వేయండి, అవి పగలగొట్టే డోర్లు పగలగొట్టే పరిస్థితి లేకుండా దయచేసి తాళాలు వేయండి. ఆ బాత్రూములు కూడా మూసేయండి ముందు. ఆ తర్వాత మీరు ఛాలెంజ్ సంగతి తర్వాత చూసుకుందాం. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను, నేను ఎవరిని పంపించను, నేనే వస్తాను. నేను సింగిల్గా వస్తాను. నువ్వు రా, సింగిల్గా రా. దమ్ము ధైర్యం ఉంటే అన్ని ఏర్పాట్లు చేస్తానన్నావు కదా, నీ మగతనాన్ని నిరూపించుకో. ఛాలెంజ్ విసురుతున్నా, నీ మగతనాన్ని నిరూపించుకో. వస్తాను, నేను కూడా వస్తాను. వెళ్దాం, ఈ చర్చ మొత్తం చేద్దాం. మా లెక్కల ప్రకారం 2467 కోట్ల రూపాయలు, ప్రతి రూపాయికి కూడా లెక్క ఉంది, ప్రతి పైసాకి లెక్క ఉంది, అన్ని డిపార్ట్మెంట్లతో సహా. నువ్వే చెప్పావు మీడియాలో 427 కోట్లు సంక్షేమం అని చెప్పారు. ఏమి ఇచ్చారా సంక్షేమం? తెలుగుదేశం పార్టీలో ఉన్న కొత్త పెన్షన్ ఏమైనా ఇచ్చారా? మేమిచ్చిన పెన్షన్ డబ్బులు కూడా మీరు లెక్క పెట్టుకున్నారు. మేమిచ్చిన పెన్షన్లు కూడా మీ ఖాతాలో వేసుకున్నారు. సరే పోనీ 427 కోట్లు నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే పోదాం. అందులో మోసాలు ఎన్ని ఉన్నాయో అబద్ధాలు ఎన్నో నాకు తెలియదు. ఎందుకంటే ఈ మనిషి లేయిస్తే అబద్ధం ఆడతాడు. లేయిస్తే అబద్ధం, మోసం చేయటం, పచ్చి మోసం చేయటం మాకు తెలుసు. ప్రాక్టీస్ రంగంలోంచి తెలుసు మాకు. అవన్నీ మాట్లాడట్లా. 427 కోట్లు నువ్వు అభివృద్ధి అన్నావు, సంక్షేమం అన్నావు, 127 కోట్లు అభివృద్ధి అన్నావు. మొత్తం కలిపితే 540 కోట్లు వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, నువ్వు 2 సంవత్సరాల్లో 540 కోట్లు పెట్టి అభివృద్ధి చేసావు. మేము 5 సంవత్సరాల్లో 2457 కోట్లు. అంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం నువ్వు 5 సంవత్సరాలు ఎంత చేస్తావు? సంవత్సరానికి 275 కోట్లు వచ్చింది. 5 సంవత్సరాల్లో 1200 కోట్లు వస్తుంది. మేము 2400 కోట్లు, అంటే డబల్ అయింది.
నీ లెక్క ప్రకారమే డబల్ చేసాం మేము. నీకు మాకు పోటీ ఎట్లా? ఏం చేసామని అభివృద్ధి? ఏం చేసామని? ఎక్కడ చూపించు అభివృద్ధి? ఒక కోటప్పకొండలోనే మేము 33 కోట్లు పెట్టి అభివృద్ధి చేసాం. కోటప్పకొండ నువ్వు రూపాయి ఖర్చు పెట్టావు కోటప్పకొండలో. ఆ బాత్రూములు 15 బాత్రూములు తప్పితే ఏమన్నా ఖర్చు పెట్టి చేసావా? ఓ పక్క కన్స్ట్రక్షన్ ఇది చేసావని చెప్పండి. 2 సంవత్సరాల్లో కనీసం 4 కోట్ల రూపాయలు కోటప్పకొండ ఫండ్స్ ఉన్నాయి కదా, ఏం చేశారు? వీళ్ళంతా కూడా అతను బండారం బయటపడిద్దని రాకుండా పోలీసుల చేత మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించి మూసేసే కార్యక్రమం చేస్తారు. ఎవరో చెప్తా ఉన్నారు, ఎవరో పోస్టులు పెడతా ఉన్నారు, వీళ్ళిద్దరూ చర్చలు జరగదని చెప్పి. నేను ఒకటే చెప్తాను, చర్చకి నేను సిద్ధం, విత్ కాగితాలు, విత్ ప్రూఫ్స్. ఆయనకు ప్రెస్ మీట్లోనే నేను చెప్తాను మొత్తం. 12 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ వివరాలన్నీ కూడా నీకు కూడా పంపిస్తాను మీడియా ద్వారా, లేదా మీడియా వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఈ లెక్కతోటి సహా, రూపాయితోటి సహా లెక్క చెప్పే కార్యక్రమం చేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపించుకో. నువ్వేం చేసావో ప్రజలందరికీ తెలుసు. నీ నీ నువ్వు నీ నీ ఎమ్మెల్యే పిఏలే 7 పిఏలు, కూతుర్లు 3 కూతుర్లు. వీళ్ళు చాలు ఈ నరసరావుపేటను అభివృద్ధి చేయడానికి. వీళ్ళు చాలు, ఇంకెవరు అక్కర్లా. ఈ 7, 3, 10 మంది చాలు. వీళ్ళు ఏం చేస్తారో, వీళ్ళు ఏమి లెక్కలు చెప్తారో చూసుకో. ఖచ్చితంగా శరమగీతం పాడే మాటలు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు కూడా నిన్ను హౌస్ అరెస్ట్ చేయమని చెప్పారు. మన బండారం బయటపడిద్ది, మనం ఏం చేయలేదు అని వాళ్ళు కూడా హౌస్ అరెస్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? చెప్పండి. ఇవన్నీ వాస్తవాలు కాదా? కాబట్టి తప్పకుండా నేనైతే రెడీగా ఉన్నాను, ఒక్కడనే రావడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి పోలీసు వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తాను, ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తాను. మా వాళ్ళు ఎవరూ రారు, నేను ఒక్కనే వస్తాను. మీ వెహికల్లో వస్తాను, మీ వెహికల్లో వస్తాను నేను. ఆయన కూడా ఒక్కడిని రమ్మనండి, చర్చిద్దాం. ఆయనకి ఏం తెలుసో, ఏమి లెక్కలు తెలుసో మొత్తం తేలుద్దాం ఖచ్చితంగా. ఇది నా యొక్క విజ్ఞప్తి.